హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇలాగ సింపుల్‌గా ఎటువంటి బీడ్స్ యూజ్ చేయకుండా బేబీ కుచ్చులు అనేవి ఎలాగా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో, ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ శారీకి అయితే ఇలాగా 1 ఇంచ్ డిస్టెన్స్లో ఇలాగా మార్క్ అయితే చేసుకోవాలి. దీనికి 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువైనా బాగోదు అండ్ తక్కువైనా కూడా మరి దగ్గరకు వచ్చేస్తాయి. సో ఇలాగా హోల్ శారీ మొత్తం 1 ఇంచ్ డిస్టెన్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు శారీ అంతా అలాగా వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాతకి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట, శారీలో మ్యాచ్ అయ్యేది. సో దీన్ని మొత్తం 90 స్ట్రాండ్స్ తీసుకున్నాను. అంటే 45ని డబల్ చేస్తే 90 స్ట్రాండ్స్. ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, స్టార్టింగ్ మార్క్ చేసుకునేటప్పుడు కూడా మరీ ఎడ్జ్కి చేసుకోకుండా ఒక 2 పాయింట్స్ అంతా ఉంచి అప్పుడు చేసుకోవాలి మార్కింగ్. సో ఇలాగ కొంచెం ప్లేస్ అయితే వదిలేసాను. సో వదిలేసిన తర్వాతకి దీన్ని అయితే ఇలాగ తీసుకోవాలి. ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా హోల్స్ అలా పెట్టుకొని కూడా తీసుకుంటారండి. కానీ యాక్చువల్గా మనం నీడిల్తోనే తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కష్టమైనా వస్తుంది. కొంచెం ట్రై చేస్తే కానీ మరి మనం ముందే హోల్ చేసుకోవడం వల్ల అంటే హోల్స్ మరి పెద్దగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకే అలా కాకుండా ఇలాగ డైరెక్ట్గా నీడిల్తోనే తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాతకి బేబీ కుచ్చులు అంటే మామూలుగా 1 ఇంచ్ అయితే సరిపోతుంది. 1 ఇంచే బాగుంటుంది బేబీ కుచ్చులు అంటే. సో అందుకే 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ బ్యాక్ సైడ్కి ఒక 1 ఇంచ్ ఏదైనా మెజర్ చేసుకోవడానికి ఏదైనా ఒకదాన్ని మీరు మెజరింగ్కి ఇలాగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగా సో మనం ఫింగర్తోనే మెజర్ చేసుకోవచ్చు. అలా బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ ఉంచుకొని తర్వాతకి మనము ఇలాగా థ్రెడ్కి అయితే నాట్ వేసుకోవాలి ఇలాగా. సో దీనివల్ల ఏంటంటే మనకు బ్యాక్ సైడ్కి ముందు 1 ఇంచ్ పెట్టుకోవడం వల్ల మనకి థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి. ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నార్మల్ నీడిల్ని పైకి ఇలా ఇన్సర్ట్ చేసి ఈ థ్రెడ్స్ని నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా తీసిన తర్వాతకి ఈ థ్రెడ్ని ఇలా కిందికి లాగేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ మనం 1 ఇంచ్ డిస్టెన్స్ చూసుకున్నాం కాబట్టి సో అలాగే మనం దీన్ని కట్ చేసేసుకోవచ్చు ఇలాగా. సో చూసారు కదా ఎలాగ వచ్చిందనేది. ఇలాగ బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. ఇలాగ హోల్ శారీ మొత్తం వేసుకోవాలి. ఇవి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాతకి కౌంట్ చేసుకోవాలి. అసలు యాక్చువల్గా ఇవి మార్కింగ్ చేసుకునే ఎంత వచ్చాయి అనేది, ఎన్ని వచ్చాయి అనేది. సో నాకైతే ఒక 48 వచ్చాయన్నమాట. సో అందుకే సింగిల్ కలర్ అయితే వేస్తున్నాను. సో ఇలాగ సింగిల్ కలర్స్ కాకుండా డబల్ కలర్స్ కూడా వేయచ్చు. అంటే 48 అంటే నేను స్టార్ట్ చేసింది గోల్డ్ కలర్తో కాబట్టి ఎండ్ అయ్యేది గ్రీన్ కలర్తో ఎండ్ అవుతుంది. సో నేను అందుకని 1 by 1 అయితే వేసుకుంటున్నాను. సో అందుకే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే ఎండింగ్కి గ్రీన్ కలర్ వస్తుంది. స్టార్ట్ చేసి గోల్డ్ కలర్తో స్టార్ట్ చేసి ఎండింగ్ గ్రీన్ కలర్తో వస్తుంది. అంటే ఏదొచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే సో స్టార్టింగ్ ఏ కలర్ అయితే వస్తుంది ఎండింగ్ కూడా అదే కలర్ వస్తే కొంచెం లుక్ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో అందుకని ఒక 40 కొంచెం ఒక 1 పాయింట్ ఇటు జరుపుకుంటూ 1 ఇంచులో ఒక పాయింట్ తగ్గించుకుంటూ మళ్ళీ ఒక 49 వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. సో అడ్జస్ట్ చేసుకొని ఇలాగ 1 by 1 వేసుకుంటున్నాను అనమాట. సో అలాగా మనము కౌంట్ చేసుకొని మనకి నచ్చినట్టుగా అంటే 2 వచ్చేలాగా 3 కాంబినేషన్స్ అనేవి కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు గోల్డ్ అనుకోండి ఫర్ సపోజ్ దీంట్లో గోల్డ్ యూస్ చేస్తున్నాను కాబట్టి గోల్డ్ ఒక 3 వచ్చేలాగా, తర్వాత గ్రీన్ 3 వచ్చేలాగా, అలాగా 3 వచ్చేలాగా కూడా మనం మెజర్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైతే సింపుల్గా అయిపోతాయి. మనకి ఎటువంటి పూసలు ఏమీ లేకుండా ఒక సిల్క్ థ్రెడ్స్ ఉంటే చాలు, సింపుల్గా ఇలాగ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను 1 కలర్ అంటే గోల్డ్ కలర్ ఒకసారి యూజ్ చేస్తున్నాను, అలాగే గ్రీన్ కలర్ కూడా ఒకసారి యూజ్ చేస్తున్నాను. అంటే అదొక కుచ్చు ఇదొక కుచ్చు వచ్చేలాగా చూసుకుంటున్నాను.
సో బేబీ కుచ్చులు అంటే 1 ఇంచ్ వేసుకోవచ్చు, 1 ఇంచ్కి ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. 1 ఇంచ్ అయితే మినిమం అనమాట. సో బేబీ కుచ్చులు అంటే మరీ లెంత్ ఎక్కువగా పెట్టుకుంటే అంత లుక్ ఉండవు. సో నేనైతే 1 ఇంచే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. సో ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి మన ఇష్టం. అంటే శారీలో కలిసే కలర్లే తీసుకుంటాము, కానీ అవి మనము అంటే ఎలాగ వేసుకోవాలి అనేది మన ఇష్టం. అంటే కలర్స్ ఒక కలర్ 2 వేసుకొని ఇంకో కలర్ 3 అలాగా మనం తీసుకునే డిస్టెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాగా తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇలాగా నీడిలోకి ఇన్సర్ట్ చేసి ఇలా కిందికి అనేస్తే సరిపోతుంది. సో మెజర్ చేసుకోవడానికి కూడా మీరు ఫింగర్తో మెజర్ చేసుకోవచ్చు, లేకపోతే మెజర్ చేసుకోవడానికి ఇలాగా ఏవైనా సరే ఒకటి కాన్స్టెంట్గా ఉండేలాగా ఏదైనా ఒక మెజరింగ్ దాన్ని ఏమైనా కట్ చేసుకొని అలాగా మీరు ఇలాగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి. సో చూడండి, ఇప్పుడైతే ఇవి 3 వేసాను నేను. ఇలాగ గోల్డ్, గ్రీన్, గోల్డ్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వస్తుంది. సో చూసారు కదా, బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. ఇలాగ ఈక్వల్గా లుక్ అనేది బాగుంటుంది ఇలాగా. సో ఇలాగే 1 by 1 అంతా శారీ అంతా కూడా వేసుకోవాలి. సో ఫైనల్గా శారీ అంతా కుచ్చులైతే వేసేసామన్నమాట. సో వేసేసిన తర్వాత లుక్ అయితే ఇలాగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో 1 by 1 కలర్ అయితే యూస్ చేశాను. మీకు కావాలంటే 2 కలర్స్, 3 అలాగా, అంటే కుచ్చులు 3 కానీ 2 కానీ అలా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే 1 by 1 వేసుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.